నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. నిర్లక్ష్యమే నిప్పై నిండు ప్రాణాలు బలి తీసుకుంటోంది. చదువుల పేరుతో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లు రక్షణ లేని మృత్యు కూపాలుగా మారుతున్నాయి. సోమవారం ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో 3 అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం నివాస భవనంగా అనుమతి పొంది నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్న ఆ బిల్డింగ్కు అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారాలు, పొగ బయటకు పోయే వెసులుబాటు ఏవీ లేవు. ఈ ఘోర విషాదంలో 15 మంది విద్యార్థులు కన్నుమూశారు. సూరత్ ప్రమాదం నుంచి లక్నో వరకు హైదరాబాద్లోనూ భారీ భవంతుల్లో ఇలాంటి ఎన్నో ఘోరాలు చూశాం. అసలు అగ్నిమాపక శాఖ నిబంధనలు ఏం చెబుతున్నాయి? ఈ ప్రమాదాలన్నింటికీ మూల కారణం, పరిష్కారాలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు జి ప్రతాప్ రెడ్డి గారు, అగ్నిమాపక శాఖ మాజీ డైరెక్టర్ హైదరాబాద్ నుంచి, అలాగే వల్లూరి శ్రీనివాస్ గారు, సేఫ్టీ కన్సల్టెంట్ హైదరాబాద్ నుంచి. ముందుగా శ్రీనివాస్ గారు, వాణిజ్య భవనాలు, కోచింగ్ సెంటర్లలో అడ్డే లేని అగ్ని ప్రమాదాల్లో మరో ఘోరం చోటు చేసుకుంది. ఈ 15 మంది విద్యార్థుల మరణానికి నిజమైన బాధ్యులెవరు? మొట్టమొదటిగా చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యుయేషన్ అండి ఇది. చాలా చనిపోయిన వాళ్ళు చాలా యంగ్ స్టూడెంట్స్, 22 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని చెప్పి నేను చదివాను. చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. అది పైగా ఇదేమి పెద్ద హై రైజ్ బిల్డింగ్ కూడా కాదు, కేవలం 3 ఫ్లోర్ల బిల్డింగ్ లో ఈ విధమైనటువంటి అగ్ని ప్రమాదం జరిగి ఇలా చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం. దానికి మనం చూసింది ఏంటంటే, ఒకటి ఫైర్ ఎన్ఓసి లేదని చెప్పని అన్నారు. రెండోది ఆక్యుపెన్సీ, అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద ఆక్యుపెన్సీ తీసుకుని దాన్ని వాణిజ్య భవనం కింద లేకపోతే కోచింగ్ సెంటర్ కింద మార్చడం అన్నది వీటన్నిటికన్నా ముఖ్యమైనది. మనం చూడాల్సింది ఏంటంటే, ఈ అగ్ని ప్రమాదం జరగటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనం ఇండియాలో చూసినట్టయితే ఆల్మోస్ట్ దేశం మొత్తం మీద యావరేజ్ 60 to 65% ప్రమాదాలన్నీ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ మూలంగా జరుగుతాయని చూస్తున్నామండి. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అనే కాదు, అది ఓవర్లోడ్ అవ్వచ్చు, ఇంకా వేరే ఏ విధమైన ఎలక్ట్రికల్ సంబంధమైన విషయం అవ్వచ్చు. అంటే ఢిల్లీలో అయితే ఆల్మోస్ట్ 80% వరకు జరుగుతున్నాయి. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఆ పొగ రావటం మూలంగా వాళ్లకున్న ఒకే ఒక్క స్టేర్ కేసు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక యంత్రాల కన్నా కూడా మనకి ఎగ్రెస్ స్పేస్, అంటే బయటికి వెళ్లిపోవడానికి ఉండాల్సిన మార్గాలు ఉండటం ఒకటి, అలాగే పైకి స్టేర్ కేస్ పైన టెరెస్ కి వెళ్లే అవకాశం ఉండటం ఒకటి, అది లాక్ చేసి ఉండటం, ఒకటే స్టేర్ కేస్ ఉండటం, ఇది ఎక్కువ ప్రాణ నష్టం జరగడానికి ఎక్కువ రీజన్ అని చెప్పాలండి. ఇందులో ఎవరు బాధ్యులు అంటే, డెఫినెట్ గా బిల్డింగ్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఆ బిల్డింగ్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి అవగాహన, అంటే దీనివల్ల ఇలా జరుగుతుందని తెలియకపోవటం అనేది నా ఉద్దేశం. దీనికి ఎవరైనా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ 2-3 ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్స్ కి ఎన్నని చూడగలరంటే, దేశంలో కొన్ని లక్షల భవనాలు ఉంటాయి. అవన్నీ చూడాలంటే ఎవరి దగ్గర కూడా దానికి సంబంధించినంత మ్యాన్ పవర్ ఉండదు. సో మనం ఏంటంటే, అది మన అవగాహన పెంచుకోవాలి ప్రజల్లో. పర్మిషన్స్ టైంలోనే ఇవన్నీ చూడలేరండి. పర్మిషన్ స్టైల్లో ఇందాక మీరు అన్నట్లు ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ కింద తీసుకున్నారండి, కానీ తీసుకున్న తర్వాత అది కమర్షియల్ సెంటర్ కింద మారింది. ఆ టైంలో ఇప్పుడు 3 ఫ్లోర్లు 10 మీటర్ల వరకు ఉన్న భవనాలకి ఏ విధమైన ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ అన్నది పూర్తి క్లారిటీ లేదండి. ఎందుకంటే మన నేషనల్ బిల్డింగ్ కోడ్ అనేది 15 మీటర్స్ కన్నా ఎక్కువ ఉన్న భవనాలకు మాత్రమే వర్తిస్తుంది. రెసిడెన్షియల్ అంతకన్నా తక్కువ ఉన్న వాటికి వర్తించదు. బట్ దానికి మనం ఇప్పుడు అప్రూవల్స్ ఇస్తున్నా కానీ అవి కూడా 10 మీటర్లు దాటిన వాటికి చాలా 9 మీటర్లు, అంటే 3 ఫ్లోర్లు అంటే 9 మీటర్లు 10 మీటర్లు ఉంటుంది. సో దానికన్నా తక్కువ ఉన్న వాటికి ఎవరు కూడా అప్రూవల్స్ ఇచ్చే అవకాశం లేదు నాకు తెలిసి, అందులో రెసిడెన్షియల్ బిల్డింగ్స్. సో అటువంటప్పుడు ఎవరిని తప్పు పట్టగలం? ఇప్పుడు అక్కడ వాళ్ళకి సరైనటువంటి నిబంధనలు కూడా లేవు. కాకపోతే ఈ ఎలక్ట్రికల్ సిస్టమ్ అనేది, దీన్ని మనకి చాలా క్లియర్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్సే ఈ వర్క్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పర్వ్యూలో కూడా ఇది రాదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే వాళ్ళు ఏదో మామూలు మీటర్ ఎలక్ట్రిసిటీ బోర్డుకి అప్లై చేస్తారు, మీటర్స్ తీసుకుంటారు. కానీ అటువంటిప్పుడు ఎవరిని బాధ్యతలు చేయగలం అంటే ఎవరు బాధ్యులు కాదు. అది అవగాహన లోపం. అదే విధంగా ఎవరైతే అక్కడికి వెళ్తున్నారో, ఏ పబ్లిక్ బిల్డింగ్ అయినా కానీ, ఫస్ట్ మనం వెళ్ళేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది దానికి సేఫ్టీ ఎంతవరకు ఉన్నది. మన ఎలక్ట్రిసిటీ యాక్ట్ అలాగే మన ఫైర్ యాక్ట్ కూడా రివైజ్ అవుతున్నాయండి. సో వీటిలో దీనికి సంబంధించినవి చాలా వరకు పొందుపరుస్తారని ఆశిస్తున్నాం. రైట్. ప్రతాప్ రెడ్డి గారు, లక్నో ఘటనలో భవనానికి నివాస అనుమతి ఉండగా కోచింగ్ సెంటర్గా వాడుతున్నారని తెలుస్తోంది కదా,
చాలా చోట్ల ఇదే దుస్థితి. అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి, కానీ ఏం జరుగుతోంది? ఇప్పుడు రూల్స్ క్లియరేనండి. ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ అన్నప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగే ఉండాలి. కదా సార్? అసలు ఏం జరుగుతుంది? రెసిడెన్షియల్ బిల్డింగ్ కన్వర్షన్ చేసిందంటే కన్వర్షన్ ఊరికనే చేస్తారా? ఇప్పుడు అక్కడ లోకల్ ఉన్న జిహెచ్ఎంసీకి తెలుసు, తర్వాత హాస్టల్ లైసెన్స్ తెలుసు, కాలేజీకి ఎవరైతే పర్మిషన్ ఇస్తుండ్రో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు అంటే శ్రీనివాస్ గారితో నేను కూడా ఏకీభవిస్తా, 90% ఓనరే రెస్పాన్సిబుల్ కాకుండా, కానీ ఇప్పుడు వీళ్ళంతా ఎవరైతే ఇస్తున్నారో వీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ రెస్పాన్సిబులే కదనండి. అవును. అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ బిల్డింగ్ ని కోచింగ్ సెంటర్ పెట్టుకుంటే ఆ కోచింగ్ సెంటర్ కి ఎవరు కూడా అప్రూవల్స్ ఇచ్చే అవకాశం లేదు కదా సార్. అది కూడా ఒకటి ఉంది. ఇది ప్రైవేట్ గా నడుస్తున్న కోచింగ్ సెంటర్స్ కదా. ఒక ఫ్లోర్ లో పెట్టుకున్న వాళ్ళు ఎక్కడికి అప్రూవల్ అని తీసుకుంటారు. ఓకే, ఈ రకంగా చూసినా సార్ శ్రీనివాస్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఒక రకంగా చూసినప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక నెల అధిక బిల్లు వచ్చి ఒక నెల తక్కువ బిల్లు వచ్చినప్పుడే మీరు కమర్షియల్ గా వాడుతున్నారా అంటూ చెక్కింగ్ వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకోటి సాంకేతికత బాగా విరివిగా పెరిగిపోయింది. రెసిడెన్షియల్ అన్ని రెసిడెన్షియల్ గా ఉండాల్సిన అవసరం లేదు, కమర్షియల్ గా మారే ఛాన్సెస్ ఉన్న ఏరియాస్. అలాంటప్పుడు ఆ రికార్డ్స్ ను ఒకసారి తనిఖీ చేసినప్పుడు మనకి సాంకేతికంగా ఏదైనా పారామీటర్స్ పెట్టుకుని ఉంటే కనుక ఆ సిస్టమ్ లోనే తెలిసిపోతుంది కదా ఎందుకు ఈ డిఫరెన్సెస్ వస్తున్నాయి. చాలా మంచి పాయింట్ చెప్పారండి. ఇది ఒక్క ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు కానీ లేకపోతే మున్సిపల్ టాక్సేషన్ అథారిటీస్ కానీ వాళ్ళు టాక్సేషన్ వాల్యుయేషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూసి దాని ఆక్యుపెన్సీ గురించి నోటీస్ ఇవ్వాలి. అదే విధంగా మీరు అన్నట్లు రెసిడెన్షియల్ బిల్డింగ్ కమర్షియల్ గా మారినప్పుడు దానికి పవర్ బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి సంబంధించినంత వరకు అడిషనల్ డిపాజిట్స్ అయితే కలెక్ట్ చేస్తున్నారు. కానీ దానికి ఎందుకు వచ్చింది అన్న దాని మీద ఎక్కడా కూడా ఆరా తీయడం జరగట్లేదు. అది జరిగినప్పుడు డెఫినెట్ గా ఇది కొంతవరకు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన ఈ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లో ఫైర్ హజార్డ్ కేటగిరీ చూసినట్టయితే అది లో హజార్డ్. అవును, అవునండి, అవును ప్రతాప్ రెడ్డి. దీన్ని ఎప్పుడైతే మనం కన్వర్ట్ చేసినామో అక్కడ ఇప్పుడు పర్టికులర్ బిల్డింగ్ లో యాజ్ పర్ న్యూస్ లైబ్రరీ ఉంది. లైబ్రరీ అంటే తెలుసు కదా, ఆల్ కంబస్టబుల్ మెటీరియల్. తర్వాత యానిమేషన్. ఒక కంప్యూటర్ ఇగ్నైట్ అయితే ఇట్ విల్ స్టార్ట్ అట్ 300 degrees సెంటిగ్రేడ్. యానిమేషన్ మిషన్స్ అంతకన్నా ఎక్కువ, అంటే ఇగ్నిషన్ పాయింట్ 450 సెంటిగ్రేడ్ తర్వాత అవుతుంది. ఈ రెండింటి వల్ల ఫైర్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అయిపోయి దాన్ని వాళ్ళు ఎటు బయటకు రాకుండా అయిపోయింది, ఇంకా వేరే స్టేర్ కేసు కూడా ఏం లేకుండా అయిపోయింది. అదే సార్, అది ప్రాబ్లం వచ్చింది. అదే సార్, కరెక్టే మీరు చెప్పింది చాలా వరకు సమంజసమే. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్ నుంచి వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నప్పుడు లైబ్రరీ కింద యానిమేషన్ సెంటర్ కింద ఇప్పుడు అదిగా శ్రీనివాస్ గారు ఎవరికి తెలియదు చెప్పండి. కన్వర్షన్ మున్సిపాలిటీకి తెలియదా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తెలియదా, తర్వాత వీళ్ళకి ఎవరైతే యానిమేషన్ కాలేజీకి పర్మిషన్ ఇచ్చారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు తెలియదా? అందరికి తెలుసు. అందరూ వయలేషన్ చేస్తుండ్రు. శ్రీనివాస్ గారు, ఈ తరహా ప్రమాదాల్లో చాలా వరకు ప్రధాన కారణం షార్ట్ సర్క్యూట్ అని గణాంకాలు చెప్తున్నాయి. ఏళ్ల తరబడి ఇదే కారణం అని తెలిసినా ఎందుకు ఆపలేకపోతున్నాం? మళ్ళీ పునరావృతం కాకుండా ప్రమాదాలు, ఒక చోటు జరిగిన ప్రమాదం నుంచి ఎందుకు నేర్చుకోలేకపోతున్నాం? సార్, దీనికి ఇండియన్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ గైడ్ లైన్స్, మనం అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ సంబంధించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇష్యూ చేసిన సేఫ్టీ గైడ్ లైన్స్ ఉన్నాయండి. అందులో రూల్ 43 ప్రకారం ప్రతి ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ కి రెసిడ్యువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ కంపల్సరీగా పెట్టుకోవాలండి. ఇది పెట్టుకుంటే అసలు ఎటువంటి అగ్ని ప్రమాదము జరగదు. ఎందుకంటే ఇది 30 milliamperes లోనే ట్రిప్ అయిపోతుంది పవర్. మనకి ఫైర్ జరగాలంటే 100 milliamperes అని చెప్పి అది ప్రూవ్ చేయబడ్డది. సో అందుకని 30 milliamps దాటితే మనిషి చనిపోయే అవకాశం ఉంటుందండి ఎలక్ట్రికల్ షాక్ మూలంగా. అందుకని ఇది మనకి సేఫ్టీ గైడ్ లైన్స్ లో ఉంది. దీనికి ఏంటంటే మేము చూసింది ఎక్కడా కూడా ఈవెన్ ఎలక్ట్రీషియన్స్ కూడా న్యూసెన్స్ ట్రిప్పింగ్ అయిపోతున్నాయి, అనవసరంగా ఇది ట్రిప్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ అది దాని పని చేస్తుంటుంది. అది ట్రిప్ అయిందంటే అక్కడ వైరింగ్ లో ప్రాబ్లం ఉన్నట్టు, లేదంటే ఏదో లీకేజెస్ ఉన్నట్టు, ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉన్నట్టు.
ఈ ఒక్క చిన్న డివైస్, ఇది పెద్ద కాస్ట్ కూడా కాదండి. ఒక్కొక్క ఇంటికి కానీ ఒక ఆఫీసుకి కానీ మాక్సిమం అయ్యే కాస్ట్ 2,000 రూపాయలు ఆరు 3,000 రూపాయలు అవుతుంది. దాని గురించి ఎవరు ఇది దాన్ని పెట్టుకోకుండా ఉంటారు, డబ్బులు చూసి పెట్టుకోకుండా ఉంటారని కాదు, అవగాహనలో ఇది పెట్టుకుంటే ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఇది కంపల్సరీ ఉండాలి అని కనుక అనుకున్నట్లయితే 99% వరకు మనం అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు. ఓకే, ప్రతాప్ రెడ్డి గారు. అగ్ని ప్రమాదాలు జరగవు. ప్రతాప్ రెడ్డి గారు, 22 మందిని బలిగొంది సూరత్ ప్రమాదం, 60 మందికి పైగా గాయపడ్డారు ఢిల్లీ ఫైర్ యాక్సిడెంట్ లో, ఇప్పుడు 15 మంది మృత్యువాత లక్నో ఘోరంలో. ఇవి నేర్పుతున్న పాఠాలు ఏంటి మనకి? ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి కాదండి, మనకు తమిళనాడు కుంభకోణంలో 94 మెంబర్స్ స్టూడెంట్స్ చనిపోయారు. దాని తర్వాత ఇంకా అతిపెద్ద ప్రమాదం హర్యానాలో దబావి స్కూల్లో ఒక ఫంక్షన్లో అక్కడ 440 మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ స్టూడెంట్స్, పేరెంట్స్, గెస్ట్లు. దాని తర్వాత చాలా కమిటీలు వేసిండ్రు, అన్ని స్టేట్లల్లో కొంత మూమెంట్ వచ్చింది. దీని మీద సుప్రీంకోర్టులో కూడా కొందరు ఆర్గనైజేషన్స్, మన యాక్టివిస్ట్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేసిండ్రు. రిట్ పిటిషన్ జడ్జిమెంట్ కూడా వచ్చింది 2019లో. ఆ జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా ఇచ్చిండ్రు, ఏదైనా కానీ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ లేకుండా ఎన్ఓసి ఇవ్వకూడదు. తర్వాత ఎవరైతే అక్రిడియేషన్ కానీ రికగ్నిషన్ కానీ రెన్యువల్ కానీ ఇస్తారో వాళ్ళు కూడా ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారంగా సర్టిఫికెట్ ఉంటేనే ఇవ్వాలి. మూడవది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎట్లా ఆపరేట్ చేయాలన్నది వాళ్ళ స్టాఫ్ను సెలెక్ట్ చేసి ఫైర్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, లేదా వాళ్ళు బయటనే కంపల్సరీ ట్రైనింగ్ తీసుకోవాలి. తర్వాత అది ఇప్పుడు 15 మీటర్స్ బిలో ఉన్నట్టయితే అక్కడ క్లియర్గా చెప్పిండ్రు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, తర్వాత ఓసిరియర్స్ పెట్టుకోవాలని కూడా మీరు చెప్పిండ్రు. ఇవన్నీ ఉన్నవి. ఇవన్నీ ఎవరైనా సుప్రీంకోర్టు లాస్ట్లో ఒక పేరా ఏం పెట్టిందంటే, ఇవన్నీ వయలేషన్స్, ఈ 4 పేరాల వయలేషన్స్ ఎవరైనా చేసి ఇంకా కూడా మనకు పర్మిషన్స్ ఇస్తున్నట్టయితే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని కూడా ఉన్నది. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్ని స్టేట్లకు పోయింది. మన తెలంగాణ గవర్నమెంట్ కూడా వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక జియో 56 అప్పుడు ఇష్యూ చేసింది 2001లో. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఇట్లా ఉన్నవి, ఈ ప్రకారంగా అందరు చేయాలని. ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు స్టాఫ్ లేక, ఇది లేక, తర్వాత ఫైనాన్షియల్ ఇది లేక, ఏదో కొన్ని కారణాల వల్ల కొన్ని చేస్తున్నారు, కొన్ని చేస్తలేరు. అది ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఒక హైడ్రా వచ్చింది, ఓన్లీ ఫర్ హైదరాబాద్. మరి హైడ్రా ఉంది కదా, 15 మీటర్స్ బిలో స్కూల్స్ వాళ్ళే చూడాలి కదా. మరి వాళ్ళ పనులు వాళ్ళకే అయిపోయినాయి. అది ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు అందరు తీసుకోవాలి. రైట్ సార్, చిన్న విరామం తీసుకొని మళ్ళీ అందరు తీసుకోవాలి. ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, యాజమాన్యం తీసుకోవాలి, తర్వాత సూపర్విజన్ చేసే వాళ్ళు తీసుకోవాలి, రెన్యువల్ చేసే వాళ్ళు తీసుకోవాలి, దానికి సమయం అందరు తీసుకోవాలి. ఇదేమిటండి, ఇప్పుడు లక్నోలో కాలేజ్ అంటే ఏంది? కాలేజ్ అంటే ఒక కొద్దిగా ఒక 1 ఎకరో 1/2 ఎకరో ఒక ఖాళీ స్థలం అని ఉండద్దా? ఒక ఎల్కేజీ నుంచి 5th స్టాండర్డ్ ఒక స్కూల్ ఉన్నదంటే చుట్టుపక్కల ఎక్కడ కొద్దిగానే ఒక మైదానం ఉండద్దా? ఓకే సార్. అన్ని ఇరుకిరుకు గల్లీలలో ఎక్కడో రాత్రి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కన్వర్ట్ చేసి వాటిని స్కూల్స్ పెడతా ఉంటే ఎక్కడికి వెళ్ళి మనము సేఫ్టీ మెజర్స్ తీసుకొస్తాం? ఓకే, శ్రీనివాస్ గారు, వాణిజ్య భవనాలకు గ్లాస్ ఎలివేషన్లు, ఇరుకైన మెట్లు, బేస్మెంట్ల దుర్వినియోగం లాంటి బిల్డింగ్ డిజైన్ లోపాలను సేఫ్టీ ఆడిటింగ్ ద్వారా ముందే ఎలా గుర్తించవచ్చు? సార్, మీరు అన్నట్లు మనకి ఇరుకైన మెట్లు కానివ్వండి, లేకుంటే బేస్మెంట్స్ కానివ్వండి, అవన్నీ ఆడిట్ చేసినప్పుడు అన్ని కంపల్సరీగా బయటకు వస్తాయి. కానీ ఈ ఆడిట్ చేయడానికి మనకి సరైనటువంటి నియమ నిబంధనలు కానీ, రెగ్యులేషన్స్ కానీ అన్నవి కన్నా వచ్చినట్లయితే దాన్ని తప్పకుండా ప్రతి బిల్డింగ్ ఆడిట్ చేయగలుగుతాం. ఇందాక ప్రతాప్ రెడ్డి గారు అన్నట్టు ప్రతి దానికి చెక్ చేయాలి డెఫినెట్ గా. కానీ ఇది ప్రభుత్వాధికారులు ఒక్కరితోనే అవ్వదండి. ఇన్ని భవనాలు ఉన్నప్పుడు ఎన్ని భవనాలు ఎంతమంది చేయగలరండి గవర్నమెంట్ ఆఫీసర్స్? అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఫైర్ డిపార్ట్మెంట్ కానివ్వండి. దీనికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో మాత్రమే చేయగలం. దానికి కంపల్సరీగా మనకి ఎలక్ట్రికల్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యాక్ట్ ప్రకారం చార్టెడ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఇంజనీర్స్ ని ఐడెంటిఫై చేయాలండి ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా.
ప్రస్తుతం తెలంగాణలో ఈ ప్రాసెస్ మొన్నే సిఐజీ గారు అన్నారు, అది టేకప్ చేసినట్లు. అలాగే ఫైర్ సేఫ్టీ ఆడిటర్స్ ను కూడా మన ఫైర్ డీజీ గారు కూడా అది ఇనిషియేట్ చేశారు. సో ఇలా చేసి వాళ్ళ ద్వారా కొన్ని ఆడిట్లు చేసి ఆ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ చెక్ చేయగలిగితేనే చాలా వరకు ఇది లైన్ లోకి వస్తుందండి. లేకుండా మీరు గవర్నమెంట్ ఆఫీసర్స్ కొత్త బిల్డింగ్స్ చూస్తారా, ఉన్న వాటిని సరిగ్గా నడుస్తున్నాయా లేదా, వాటి మెయింటెనెన్స్ అవుతుందా లేదా అనేది ఎన్ని చూడగలరండి. ఇటువంటివి మన ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ కానీ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్స్ కానీ కంపల్సరీ చేయాలి. అది అప్పుడే మనకి అన్ని ఇందులో ఉన్నటువంటి లోపాలన్నీ బయటకు వస్తాయి. అదే విధంగా మేము చూసింది ఏంటంటే కొన్ని వైలేషన్స్ జరగటమో లేకుంటే కొన్ని ఆక్యుపెన్సీ చేంజెస్. ఇందాక ఇప్పుడు మనకి కోచింగ్ సెంటర్ ఎలాగైతే రెసిడెన్షియల్ బిల్డింగ్ కోచింగ్ సెంటర్ కింద మారిందో అలా మారినటువంటి భవనాలు చాలా ఉంటాయి మనకు కూడా డెఫినెట్ గా. సో అవన్నీ కూడా మనం గుర్తించి వాటిని ఎలా క్రమబద్ధీకరించాలి, అంటే వాటికి ఎటువంటి సేఫ్టీ సిస్టమ్స్ పెడితే అవి సేఫ్ అవుతాయి, ఫైర్ సేఫ్ అవుతాయి అన్నది కూడా గుర్తించగలిగితే, వాటికి మనం గన రెగ్యులేషన్స్ తీసుకురాగలిగితే చాలా భవనాలు కంప్లీట్ గా ఫైర్ సేఫ్ గా మారుతాయండి. కానీ అది జరగనంత కాలం మనం ఏ భవనాన్ని కూడా కంప్లీట్ గా ఫైర్ సేఫ్ అని చెప్పలేము. సో ఇది జరగాలి అంటే అక్కడ మెట్లు సరిగ్గా ఉన్నాయా, పైన స్టేర్ కేస్ ఓపెన్ గా ఉందా లేదా, 2 స్టేర్ కేసులు ఉన్నాయా, కింద బేస్మెంట్స్ లో ఇంతకు ముందు మనం ఒకసారి చూసాం ఒక బిల్డింగ్ లో సికింద్రాబాద్ లో కింద అది షోరూమ్ కింద మార్చారు. అలాగే బేస్మెంట్ లో 2 వీలర్స్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పార్క్ చేసిన చోట ఫైర్ యాక్సిడెంట్ అయింది, బ్యాటరీ వెళ్ళిపోయి. సో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఓనర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసి, దీని వల్ల మనకి రెప్యుటేషన్ లాస్ అవుతుంది, ఆస్తి నష్టం జరగచ్చు, ప్రాణ నష్టం జరగచ్చు అని గుర్తించి వాటికి ఎటువంటి మనం ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి యంత్రాంగం ఉంటే మంచిదన్నది వాడు నిర్ధారించుకొని అటువంటిది ఎవరైనా ఎక్స్పర్ట్స్ ని కన్సల్ట్ చేసి లేకుంటే ఈ ఆడిటర్స్ ని కన్సల్ట్ చేసి వాళ్ళు ప్రొయాక్టివ్ గా దాన్ని కన్నా మార్చుకోగలిగితే చాలా వరకు అసలు ఈ ఇబ్బందులు అనేవి జరగవండి. నేను చెప్తున్నా కదా, ఎలక్ట్రికల్ సేఫ్టీ అనేది చాలా అన్ఫార్చునేట్, అసలు జరగకూడదు. ఎలక్ట్రిసిటీ ఈ రోజున ప్రపంచం మొత్తంగా మనకి జపాన్ లాంటి కంట్రీస్ లో జరిగే ఎలక్ట్రికల్ రిలేటెడ్ మూలంగా జరిగే 2-3% ఉంటే మనకి మన దేశంలో ఎందుకు 60-65% జరగాలండి? మనకి ఇక్కడ ఎంతమంది, ఒక ఢిల్లీలోనే గత 6 ఏళ్లలో 500 మంది చనిపోయారు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ మూలంగా. ఇంత ప్రాణ నష్టం జరగాల్సిన అవసరం లేదు యాక్చువల్ గా. ఇది కేవలం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఓన్ గా అంటే అవగాహన ఉన్నట్లయితే, చాలా మందికి ఏంటంటే ఇక్కడ డబ్బులు కాదండి, ఎవరికి జైలుకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు. డెఫినెట్ గా వాళ్ళ సిస్టమ్ లో 1 లక్ష రూపాయలు పెడితేనో 50,000 పెడితేనో ఇటువంటి పరికరాలన్నీ పెట్టుకోవచ్చు, చాలా సేఫ్ చేసుకోవచ్చు. అదేంటంటే అవగాహనలు, దాన్ని మనం ఎలా తీసుకురాగలం, అవగాహన తీసుకురావడానికి మనం చూడాలి. రైట్ అండి, రైట్. ప్రతాప్ రెడ్డి గారు, చాలా భవనాలు ఫైనల్ ఎన్ఓసి తీసుకోకుండా నడుస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. ఫైనల్ ఎన్ఓసి తీసుకోకుండానే ముందడుగేస్తున్నారు. నిజానికి ఇలాంటి ఉల్లంఘనలపై అగ్నిమాపక శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇప్పుడు 15 మీటర్స్ అండ్ అబోవ్ అవన్నీ మనకు మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ పరిధిలోకి వస్తుంది. ఆ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఒక్కసారి అది డిక్లేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అఫైర్స్ అన్నది 2, ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకొని వయలేషన్ చేస్తే ఒకటి, ఒకవేళ మున్సిపల్ ఆఫీసులో 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్ల వరకు పర్మిషన్ తీసుకొని దాన్ని 8 ఫ్లోర్ 10 ఫ్లోర్లు చేసుకొని కట్టితే అదొక అఫెన్స్. ఏదైనా కానీ డిపార్ట్మెంట్కు ఒక పవర్స్ ఉన్నవి. ఒక ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ వెళ్ళి చూసి ఈ పలానా ఇన్స్ట్రుమెంట్స్ ఇక్కడ లేవు అని ఆ బిల్డింగ్ను సీజ్ చేయొచ్చు, దాన్ని తీసుకుపోయి కోర్టులో ప్రాసిక్యూషన్ చేయించవచ్చు, కోర్టు నుంచి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఈ మధ్యలో చూసినాం కదా, నాంపల్లిలో ఎక్కడో మన ఫర్నిచర్ షాప్ కాలింది, ఇమీడియట్గా దాన్ని క్లోజ్ చేశారు. 3-4 డేస్ ఏదో క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ కోర్టుకు వెళ్ళి వాళ్ళు ఏం తెచ్చుకున్నారో మనకు తెలియదు. కానీ పవర్స్ అయితే ఉన్నాయి, ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దగ్గర పవర్స్ ఉన్నవి. వాళ్ళు క్లోజ్ చేయొచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, ఇంప్లిమెంటేషన్ కూడా వాళ్ళు అన్ని చర్యలు తీసుకోవచ్చు. ఓకే శ్రీనివాస్ గారు, ప్రమాదం జరిగిన మొదటి 5-10 నిమిషాలు అత్యంత కీలకం కదా, కానీ కనీసం ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా వాడాలో కూడా సిబ్బంది విద్యార్థులకు తెలియని పరిస్థితులపై ఏం చేయాలి? సార్ ఇది చాలా
విధంగా చెప్పాలంటే అసలు చాలా దురదృష్టకరం. మన స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా మనకి ఎక్కడ ఒక ఫైర్ సేఫ్టీ మీద ఎటువంటి అవగాహన లేదండి. మన అసోసియేషన్స్ ద్వారా మేము కొంత అవగాహన కలిగించడానికి ప్రతి స్కూల్ కి వెళ్ళి ట్రై చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇది మనకి మన క్లాస్ బుక్స్ లోనే రావాలండి. కొంతవరకు బేసిక్ సేఫ్టీ అంటే మనం చిన్నప్పుడు మీరు గుర్తుంటుంది పరిశుభ్రత, శుభ్రత వీటి గురించి మాట్లాడేవాళ్ళం. కానీ ఎక్కడ కూడా అంటే ఆ రోజున బహుశా ఇటువంటి అగ్నిమాపక సిస్టమ్స్ కానీ లేకుంటే ఇటువంటి ప్రమాదాలు కానీ చాలా తక్కువ జరిగి ఉండొచ్చు. చాలా చిన్న చిన్న బిల్డింగ్స్, చాలా చిన్న బిజినెస్ లు అయి ఉండొచ్చు. అందుకు బహుశా ఆ రోజున అవసరం ఉండకపోవచ్చు. బట్ ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఎట్లా ఫైర్ ఇంట్లో ఉన్న హౌస్ లేడీ కూడానండి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా వాడాలి అన్నది తెలియకపోతే చాలా ప్రమాదకరం అండి. అది వాళ్ళు డెఫినెట్ గా నేర్చుకోవాలి, స్టూడెంట్స్ కి చెప్పాలి. దీని మీద పబ్లిక్ అవేర్నెస్ చాలా కల్పించాల్సిన అవసరం చాలా. ఇది ఫస్ట్ ఫైటింగ్ ఇదండి. అది మన లైఫ్ సేఫ్టీకి చాలా ముఖ్యం. అది చిన్న చిన్న ఫైర్స్ ని కూడా మనం ఆపలేకపోతే చాలా కష్టం. ఇప్పుడు జనరల్ గా మనకి ఫస్ట్ ఎయిడ్ హోస్ రీల్స్ కూడా ఉంటాయి. మీరు ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది. అందులో ఉన్నటువంటి మనం ఫైర్ ఫైట్ చేయాల్సినటువంటి కెమికల్ తక్కువగా ఉంటుంది. బట్ మనకి హోస్ రీల్స్ ఉంటాయి. ఆ హోస్ రీల్ ఓపెన్ చేసి దాంతో ఫైర్ ఫైట్ చేయటం ఇటువంటివి జనరల్ గా 5 floors దాటిన అన్ని బిల్డింగ్స్ లోనూ ఉంటాయి. ఈ రోజున మనం చాలా పెద్ద పెద్ద భవంతులు రావడం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 50-60 floors బిల్డింగ్స్ కూడా వస్తున్నాయి. వీటన్నిటిలో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏ విధంగా వాళ్ళకి అవగాహన కల్పించటం. రెండోది ఫైర్ జరిగినప్పుడు బయటికి ఎలా వచ్చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసాం 3 floorల బిల్డింగ్ అంటే 10 మీటర్లు అండి. యాక్చువల్ గా చెప్పాలండి 10 మీటర్ల బిల్డింగ్ నుంచి కిందకి రాలేక 15 మంది కుర్రాళ్ళు, పైగా ముసలివాళ్ళు కాదు, ప్రెగ్నెంట్ లేడీస్ కాదు, ఎవరూ కాదు, చాలా 22-24 ఏళ్ల కుర్రవాళ్ళు కిందకి రాలేకపోయారంటే మనం అసలు దాంట్లో జరిగినటువంటి ఎంత ఫైర్ లోడ్ ఉంది, ఎంత పొగ వ్యాపించి ఉండొచ్చు. ఈ పొగతోటి చాలా దురదృష్టకరం. అది ఇమీడియట్ గా చంపేస్తుందండి మనుషుల్ని. జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ అన్నిట్లో కూడా మనకి మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని డెత్ జరిగేవన్నీ కూడా స్మోక్ మూలంగా అది లంగ్స్ లోకి వెళ్ళిపోయి ఇమీడియట్ డెత్ అయిపోతుంటారు. సో అది జరగకుండా ఉండాలంటే ఆ ఫైర్ లోడ్ ఉన్న చోట ఇటువంటివి కంపల్సరీగా పెట్టుకోవాలి. వీటి మీద అవగాహన కలిగించాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వాడటం ఎట్లా, అలాగే స్మోక్ డిటెక్టర్. అది మనకి ఎవరు నిద్రపోతా ఉంటాం, సడన్ గా ఎక్కడో ఫైర్ అవుతుంది, లేకపోతే ఏదో సిలిండర్ ప్రాబ్లం, గ్యాస్ లీక్ అవుతుంది. వీటి గురించి కూడా మన స్మోక్ డిటెక్టర్స్ అవి పెట్టుకోగలిగితే చాలా వరకు ఉపయోగం. రైట్. ప్రతాప్ రెడ్డి గారు, చివరిగా ప్రతి ఘోర ప్రమాదం తర్వాత కొద్ది రోజుల పాటు తనిఖీలు, హెచ్చరికలు, హడావిడి కనిపిస్తాయి కదా, కానీ శాశ్వత పరిష్కారం ఏంటి? ఏం చేస్తే ఈ ప్రమాదాలు తగ్గుతాయి, ఆగుతాయి? ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్లీ అగ్రీడ్ పాయింట్. ఓకే. మల్టీ షోర్డ్ బిల్డింగ్స్లో ఏదైనా ఫైర్ అయిందంటే బయటకెళ్ళి ఎవరు కూడా వెళ్ళి ఫైర్ ఆర్పే పరిస్థితి ఉండదు. ఓకే. ఏది ఉన్నా కానీ ఇన్బిల్ట్ మెజర్స్, ఆ బిల్డింగ్ లోపల ఉన్న ఎక్విప్మెంట్ను అక్కడ ఉన్న వాళ్ళే ఉపయోగించి ఫైర్ను వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే. ఇక కమింగ్ టు ది పాయింట్, బిలో 15 meters, బిలో 15 meters కూడా ఇప్పుడు ఫైర్ వెహికల్ అంటే మీరు ఎంత దగ్గర ఉన్నా కానీ మనకు ఒక ½ hour కన్నా తక్కువలో రాదు ఈ ట్రాఫిక్లో ఇక్కడ అక్కడ. ఓకే. ఫైర్ అనేది ఏంటిది? ఇగ్నిషన్. ఇగ్నిషన్ అంటే అది మంట స్టార్టింగ్ను దాన్ని ఇగ్నిషన్ అంటారు. ఆ ఇగ్నిషన్ వచ్చిన తర్వాత ముగించండి సార్. దానికి ఇంకా తోడు ఇంత బట్టలు, పేపర్లు అవి ఉన్నట్టు అయితే అది ఆటో ఇగ్నిషన్ అయిపోతుంది. ఒకసారి ఫైర్ ఆటో ఇగ్నిషన్ కన్వర్ట్ అయిపోయిందంటే ఇక దాన్ని ఆపడం చాలా కష్టం. అది ఇగ్నిషన్ బిలో ఆటో కన్నా ముందే ఫైర్ ఎక్స్టింగ్విషర్ అక్కడ ఉన్న వాళ్ళే తీసుకొని ఓసురులు తీసుకొని దాన్ని ఆపితే చాలా బాగుంటుంది. రైట్ అండి. అప్రమత్తంగా ఉంటూ ఈ ప్రమాదాలని నివారించుకోవచ్చు అని మనకి చర్చలో పాల్గొంటున్న నిపుణులు తెలియజేస్తున్నారు. అప్రమత్తత చాలా అవసరమని, కావలసిన ఎక్విప్మెంట్ ముందుగా రెడీ చేసుకుని అవగాహన తెచ్చుకోవాలని తెలియజేస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న శ్రీనివాస్ గారికి, ప్రతాప్ రెడ్డి గారికి ధన్యవాదాలు.